హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ జీడిపప్పు కర్రీ అండి. చాలా యమ్మీగా ఉంటుంది. వెజ్ వాళ్ళకి ఇదొక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. సో పన్నీరు మష్రూమ్ ఇష్టపడే వాళ్ళు ఈ రెసిపీని కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చేస్తుంది. ట్యాంగీ ఫ్లేవర్తో పుల్లగా తినాలి అనుకునే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ అండి బాగా ఇష్టపడతారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఈ రెసిపీ కోసం ముందుగా అయితే మనం జీడిపప్పును అయితే ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని 1 అవర్ తర్వాత 3 to 4 విజిల్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వరకు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ అవి కొంచెం వేగిన తర్వాత పసుపు, ఉప్పు కూడా వేసుకోండి. రుచికి తగినంత వేసుకొని కొంచెం మూత పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు ఇలా తురుపుకున్నాం కదండి, ఇవి వేసేసుకుని అందులో మనం విజిల్స్ వేయించుకున్నాం కదా జీడిపప్పుని, అవి కూడా వాటర్తో పాటు వేసేసి కారం కూడా వేసుకొని ఇక్కడ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. సో 10 మినిట్స్ తర్వాత ఒకసారి మనం మూత తీసుకొని బాగా అంటే ఉప్పు అది కూడా సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు మనం ధనియాల పొడి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఎలాంటి గరం మసాలాలు అవేం అవసరం లేదండి. ధనియాల పొడి ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇంకొక 2-3 మినిట్స్ పాటు మీరు వేయించుకున్న తర్వాత మీరు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు మామిడికాయ రెడీ. చాలా బాగుంటుంది, క్విక్గా కూడా అయిపోతుంది. సో ఎవరైనా గెస్ట్లు అనుకోకుండా సడన్గా వచ్చినప్పుడు వెజ్ తినే వాళ్ళు అయితే కనుక ఈ రెసిపీ చేసి పెట్టండి, ఫిదా అయిపోతారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఇంకా మోర్ వీడియోస్ పెడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.